భగవంతుడు ఇన్ని రెసిపీస్ని ఎందుకు పెట్టాడా అనుకుంటా నేను. ఎందుకంటే మనకి లైఫ్లో బోర్ కొట్టే విషయాలు చాలా జరుగుతుంటాయి. రెసిపీస్ని మార్చుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ బోర్ అనేది చాలా దూరం అయిపోతుంది. కారాబాత్ అండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎనీథింగ్ చేయొచ్చు. అద్భుతమైన డైట్ రెసిపీ కూడా. ఇది ఎలా చేయాలంటే, ముందు దొడ్డు రవ్వని ఫ్రై చేసేసుకున్నానండి. ఆ తర్వాత వాంగిబాత్ పౌడర్ తయారు చేశాను. శనగపప్పు, మినపప్పు, ధనియాలు, చెక్క, స్టార్ అనీస్, యాలుక, లవంగ, చిన్న మరాఠీ మొగ్గ, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి గసగసాలు లాస్ట్కి వేసి బాగా ఫ్రై చేసి వాంగిబాత్ పౌడర్ రెడీ. ఇంకా ఆయిల్ తీసుకున్నాను, మంచిగా పోపు వేసేసుకున్నాను. అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనా, క్యాష్యూస్, ఆనియన్, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికము, ఆలుగడ్డ, ఉప్పు, దానికి 1/6 వంతులు నీళ్లు పోసేసి కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా ఒక 5-6 నిమిషాలు ఉడకనిచ్చి అన్నీ వేసి జస్ట్ ఒక 2-3 నిమిషాలు పొంగొచ్చేదాకా ఉండనివ్వండి. ఆ తర్వాత ఇదిగోండి ఒక చిన్న టమాటాలు ఒక 2-3 తీసుకున్నాను. వాటిని కూడా వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం చూసారా, ఒక 4-5 టీ స్పూన్ల పౌడరు అన్నీ వేసి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా ముందే వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ వేసేసి 7-8 నిమిషాలు ఉడకనిస్తే మన కారాబాత్ రెడీ అయిపోయిందండి. అద్భుతమైన రెసిపీ, అసలు చేసి తీరాలంతే. ఫుల్ వీడియో కావాలంటే కనుక సైలాస్ కిచెన్లో చూడండి. ఒకసారి చూసేస్తే ఏమవుద్దంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. తినడానికి సిద్ధపడుతున్నాం. అండ్ 1/2 కిలో రవ్వతోని 10 మందికి పెట్టచ్చు కారాబాత్.